వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఇవాళ లెసన్లో మనం శాలరీ స్లిప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, శాలరీ స్లిప్ కోసం చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ కొంచెం డేటా క్రియేట్ చేసి పెట్టాను. ఒకటి ఎంప్లాయీ ఐడి అని టైప్ చేశాను, ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చేసాను. ఓకేనా, ఇది వచ్చేసి ఎంప్లాయీ నేమ్. తర్వాత వచ్చేసి ఇది డిజిగ్నేషన్, బేసిక్ శాలరీ, ఎన్ని డేస్ ఆబ్సెంట్ అయ్యారు, ఎంత ఓవర్ టైం చేశారు. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ శాలరీ ఒకటి రావాలి మనకు. హెచ్ఆర్ఏ, హౌసింగ్ రెంట్ అలవెన్స్, టీఏ, ఓకే, ట్రావెల్ అలవెన్స్, డిఏ కావాలి. గ్రాస్ శాలరీ ఎంత ఉందో అది కావాలి. తర్వాత వచ్చేసి ప్రావిడెంట్ ఫండ్, ఓకేనా. ఇది వచ్చేసి ప్రొఫెషనల్ ట్యాక్స్. తర్వాత వచ్చేసి నెట్ శాలరీ. ఇవన్నీ మీకు రావాలనుకోండి శాలరీ స్లిప్ మీద. ఓకే, దీన్ని ఒక్కొక్క దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఫార్ములా యూజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చేస్తారంటే ఈక్వల్ టు స్టార్ట్ చేసి ఈక్వల్ టు పెట్టి డబుల్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మన బేసిక్ శాలరీ ఉంటుంది కదా, బేసిక్ శాలరీని బై 30 చేయండి. ఎందుకంటే మనకు వర్కింగ్ డేస్ అన్ని 30 డేస్ కదా, 30 డేస్ తోటి డివైడ్ చేయాల్సి ఉంటుంది. చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ మనం ఎన్ని డేస్ ఆబ్సెంట్ అయ్యారో దాన్ని తీసేయాల్సి ఉంటుంది. దానికోసం ఇంటూ పెట్టేసి బ్రాకెట్ స్టార్ట్ చేసేసి 30 మైనస్ ఆబ్సెంట్ డేస్ పెట్టుకోండి. ఇక్కడ ఆబ్సెంట్ డేస్ ఎన్నో అది పెట్టేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ వరకు మీకు ఒకటే ఫార్ములా కంప్లీట్ అయింది. ఏంటంటే ఇది ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ అంటే ఎన్ని డేస్ ప్రజెంట్ అయ్యారో అది మాత్రం చూపిస్తాయి అన్నట్టు ఇది. ఓకేనా, దానికోసం ఫార్ములా. మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకా ఫార్ములా ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఒక బ్రాకెట్ ఎక్స్ట్రా క్లోజ్ చేయాల్సి ఉంటుంది, అది ఓపెన్ చేసాక తర్వాత ప్లస్ ఇచ్చేసి ఇంకొక ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. బ్రాకెట్ స్టార్ట్, డబుల్ బ్రాకెట్, మళ్ళీ బేసిక్ శాలరీ డివైడ్ బై 30 బ్రాకెట్ క్లోజ్ /8 అనేది ఇక్కడ ఏంటంటే వర్కింగ్ అవర్స్ అన్నట్టు. అంటే మీరు ఒక డేలో ఎన్ని డేస్ వర్క్ చేస్తారు అనేది. అంటే మీరు ఒకవేళ ఇది 8 కాకుండా 10 అవర్స్ వర్క్ చేస్తే అక్కడ బై 10 అని ఇవ్వండి. ఓకేనా, నేను ఇక్కడ 8 అని ఇచ్చేసాను. బ్రాకెట్ క్లోజ్ చేసి ఇంటూ బ్రాకెట్ స్టార్ట్, ఓవర్ టైం ఇచ్చేసి మల్టిప్లై బై 2. ఎందుకంటే ఓవర్ టైం మనకు 8 అవర్స్ దాటిన తర్వాత డబుల్ చేసి ఇస్తారు కాబట్టి అది ఇచ్చేసాను. ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి మీకు ఇక్కడ శాలరీ అనేది వచ్చేసింది. దీని ఒకదాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే అన్నిటి శాలరీ వస్తుంది, అందరి శాలరీ వస్తుంది. ఇది మన బేసిక్ శాలరీ. దీనిలో ఉన్న డెసిమల్స్ మనం కావాలంటే ఎక్కువ తక్కువ వేసేసుకోవచ్చు. దానికోసం చూడండి ఇక్కడ వీటిని క్లిక్ చేస్తూ ఉంటే తక్కువ అవుతూ ఉంటుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకేనా, అంటే డెసిమల్స్ని ఎక్కువ తక్కువ చేయడానికి ఇది చూడండి. తర్వాత హెచ్ఆర్ఏ తెలుసుకోవడానికి, హౌసింగ్ రెంట్ అలవెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ మనం ఇఫ్ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఫార్ములా యూజ్ చేయడానికి మీకు ఇక్కడ ఫంక్షన్ కీస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, ఇన్సర్ట్ ఫంక్షన్. దీనిలో మీరు ఏం చేస్తారంటే ఇఫ్ని తీసుకోండి, ఇఫ్ని తీసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాజిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, లాజిక్ ఏంటంటే నాకు ఈ డిజిగ్నేషన్ సెల్లో ఉన్నది ఈక్వల్ టు ఇన్వర్డ్ కామాస్లో ఎండి అయితే ఇన్వర్డ్ కామాస్ క్లోజ్. ఏం కావాలి అంటే నాకు ఈ బేసిక్ శాలరీ ఇంటూ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ కమిషన్ రావాలి అంటే, వాళ్ళు ఎండి అయితే వాళ్ళకు హౌసింగ్ రెంట్ అలవెన్స్ ఎంత రావాలి అంటే 30% రావాలని ఇచ్చేసాను. ఓకే, ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కింది ఈ వాల్యూ ఇఫ్ ఫాల్స్ అని చూసారా, దానిలో పక్క క్లిక్ చేయండి. దీనిలో క్లిక్ చేసిన తర్వాతనే మనకి ఇక్కడ మళ్ళీ ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, ఇఫ్ అని. ఈ మన నేమ్ బాక్స్లో ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఈ నేమ్ బాక్స్లో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఆ కండిషన్ అప్లై అవుతుంది. మళ్ళీ మనం ఇంకొక కండిషన్ ఇవ్వచ్చు అన్నట్టు. ఓకేనా, మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటి అంటే సేమ్ మళ్ళీ డిజిగ్నేషన్ అనేది, ఓకే, అంటే ఈ సెల్లో ఉన్నది ఈక్వల్ టు ఇన్వర్డ్ కామాస్లో ఏసీ అయితే ఇన్వర్డ్ కామాస్ క్లోజ్. వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ కమిషన్ రావాలనేది కింది బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి బేసిక్ శాలరీని క్లిక్ చేసేసి ఇంటూ వాళ్ళకి వచ్చేసి 25% కమిషన్ రావాలనుకోండి, 25% అని ఇచ్చేయండి. ఇచ్చేసి మళ్ళీ దీనిలో క్లిక్ చేయండి. కింద ఇఫ్ వాల్యూ ఇఫ్ ఏ ఫాల్స్ అనే దాంట్లో క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ నేమ్ బాక్స్లో. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక ఫార్ములా ఎంటర్ చేయవచ్చు. దానికోసం కూడా మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే డిజిగ్నేషన్ సెల్లో ఉన్నది ఈక్వల్ టు ఇన్వర్డ్ కామాస్లో సిఏ అయితే ఇన్వర్డ్ కామాస్ క్లోజ్. ఈ కింది దాంట్లో బేసిక్ శాలరీలో ఎంత పర్సెంటేజ్ రావాలి అంటే బేసిక్ శాలరీ ఇంటూ నాకు వచ్చేసి ఒక 10% అని ఇచ్చేసాను. ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే ఇక్కడ కింది దాంట్లో క్లిక్ చేసేసి మనకి ఇక్కడ మళ్ళీ ఇఫ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇది డిజిగ్నేషన్ అనేది ఈక్వల్ టు ఇన్వర్డ్ కామాస్లో పిఏ అయితే, ఓకే, ఏమైతే పిఏ అని ఇచ్చేసి ఇన్వర్డ్ కామాస్ క్లోజ్ చేసి కింద క్లిక్ చేయండి. వాల్యూ ఇఫ్ ట్రూ అని ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేసుకొని బేసిక్ శాలరీ ఇంటూ
5% అని చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి చూడండి వీళ్ళకి ఎంత హౌసింగ్ రెంట్ అలవెన్స్ వస్తుందంటే 7,500, వీళ్ళకి వచ్చేసి 5,750. అట్లా మనకు అందరికి హౌసింగ్ రెంట్ అలవెన్స్ అనేది వచ్చేస్తుంది. చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి టీఎన్ ఉంది. టీఎన్ ఏంటంటే యూజర్ డిఫైన్ వాల్యూ. ఇదేంటంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లాగు ఇస్తుంది కాబట్టి దీన్ని మనం ఏంటంటే మనమే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క కంపెనీ 900 ఇవ్వచ్చు, ఓకేనా. ఇక్కడ వచ్చేసి 500, ఇక్కడ వచ్చేసి 300, ఇది వచ్చేసి 200, అలా మనం ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి డిఏ. చూడండి డియరెన్స్ అలవెన్స్ ఇది తెలుసుకోవడానికి ఈక్వల్ టు బేసిక్ శాలరీ ఇచ్చేసి ఇంటూ మనకి ఎంత పర్సెంటేజ్ ఇస్తుందో అది ఒక్కొక్క స్టేట్ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 7% అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే దాన్ని డియరెన్స్ అలవెన్స్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రాస్ శాలరీ. చూడండి గ్రాస్ శాలరీ రావడానికి ఇక్కడ ఇవన్నీ చూసారా, వీటిని అన్నింటిని సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ శాలరీ, హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ వీటినన్నింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆటో సమ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏంటంటే గ్రాస్ శాలరీ వచ్చేస్తుంది. ఒకదాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే అన్నిటి శాలరీ వస్తుంది. ఓకే. తర్వాత వచ్చేసి ప్రావిడెంట్ ఫండ్. ఇది కూడా సింపుల్గా చూడండి, దానికోసం ఏం లేదు, ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఈక్వల్ టు ప్రెస్ చేసి బేసిక్ శాలరీ ఇంటూ 12%. ఓకే, ఇది ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంటుంది. ఇది మనం ఒకదాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే అందరికీ సేమ్ ఉంటుంది. ఓకే. తర్వాత వచ్చేసి ప్రొఫెషనల్ ట్యాక్స్. చూడండి దీనికోసం ఎలా వేస్తారంటే ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ నా శాలరీ అనేది బేసిక్ శాలరీ అనేది గ్రేటర్ దాన్ 10,000 ఉందనుకోండి, అప్పుడు నేను ఎంత పే చేయాల్సి ఉంటుందంటే 200 రూపీస్. ఇది ఒక్కొక్క గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది, ఒక్కొక్కలాగా ఉంటుంది ఇది. కామా ఇఫ్ నా బేసిక్ శాలరీ అనేది గ్రేటర్ దాన్ 5,000 ఉందనుకోండి, కామా ఇన్వర్టెడ్ కామాలో అప్పుడు నాకు ఎంత అంటే 150 రూపీస్ పే చేయాలి అని ఇచ్చేసాను. మళ్ళీ కామా అంటే 5,000 కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే 0 రూపీస్. ఇన్వర్టెడ్ కామాస్లో 0 ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇచ్చేసి దీన్ని ఒకదాన్ని డ్రాగ్ చేస్తే అందరిది ప్రావిడెంట్ ఫండ్ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి నెట్ శాలరీ కోసం ఏం చేస్తారంటే ఈక్వల్ టు మన గ్రాస్ శాలరీ నుంచి మైనస్ ప్రావిడెంట్ ఫండ్ మైనస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకేంటంటే నెట్ శాలరీ వస్తుంది. ఇది నెట్ శాలరీ అన్నట్టు. ఓకే. దీని అంతటిని మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని ఇక మీరు బార్డర్స్ ఇవ్వడం, కలర్స్ అప్లై చేయడం, ఇదేంటంటే ఇక మీరు ఎలా దాన్ని ఫార్మాటింగ్ అప్లై చేస్తారనేది ఇక మీ ఇష్టం. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.